ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను, జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు ప్రస్తుతం సైలెంట్ అయ్యారా? ఒక్క ఓటమి వారిని కుంగదీసిందా? రాజకీయాల్లో మహారాజుల్లా వెలుగొందిన ఆ ముగ్గురు నేతలు సైలెంట్ మోడ్లో వెళ్ళటం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? కాక పుట్టించేటువంటి ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కర్ణం బలరామకృష్ణమూర్తి గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఆమంచి కృష్ణమోహన్ గారు కానీ ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేతలుగా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. వారందరినీ కూడా బాస్ అని పిలుస్తారు. సో ప్రస్తుతం వారు డియాక్టివ్ మోడ్లో ఉండటం కూడా ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇబ్బందికర పరిస్థితుల్లో క్యాడర్ అయితే ఎదుర్కొంటుందని మనం తెలియజేసుకోవచ్చు. చీరాల కాన్స్టిట్యున్సీ చూసాం. కర్ణం బలరామకృష్ణమూర్తి గారు 2019లో అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారి మీద కూడా గెలిచి ఆయన విజయ దుందుబి మోగించడం జరిగింది. ఆయన 2024 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2024లో తన కుమారుడుకు ఒక మంచి ఉజ్వలమైనటువంటి పొలిటికల్ కెరీర్, ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని కరణం వెంకటేశ్వర రంగంలోకి దిగొచ్చడం జరిగింది. 2024 ఎన్నికల్లో మరి ఆమంచి కృష్ణమోహన్ మరి అక్కడ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కరణం బలరామకృష్ణమూర్తి గారు వైసీపీ తరఫున మరి ఆయన కుమారుడు వెంకటేష్ను అక్కడ బరిలో దించడం జరిగింది. మరి ఎంఎం కొండయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. త్రిముఖ పోటీలో కరణం బలరామకృష్ణమూర్తి గారు ఓటమి పాలయ్యారు. మరి ఎంఎం కొండయ్య ఎమ్మెల్యేగా గెలిచి చీరాల కాన్స్టిట్యున్సీలో మరి ఆయన కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటా ఉన్నారు. అటు ఆమంచి కృష్ణమోహన్, ఇటు కర్ణం బలరామకృష్ణమూర్తి వారిరువురు కూడా రాజకీయంగా 2024 నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టు పరిస్థితి. సో ఇప్పటికీ పార్టీలు మారుతారని, అటు తెలుగుదేశంలోకి బలరాం గారు వెళ్తారని, ఇటు జనసేనలోకి మరి ఆమంచి కృష్ణమోహన్ గారు వెళ్తారని ఇప్పటికే కూడా అనేక సందర్భాల్లో అనేక ఛానల్లో మరి సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా మరి వాటికి దూరంగా కూడా వారు ప్రజలకు మరి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్క ఓటమి వారిని కుంగదీసింది. మరి ప్రస్తుతం కూడా డియాక్టివ్ మోడ్లో ఉండటం కార్యకర్తలకు కొంత ఇబ్బందికర పరిస్థితులే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో అలాంటి నేతలు గనక చేరాల, ఎందుకంటే ఒకప్పుడు కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని ప్రకాశం టైగర్ అనేవాళ్ళు. సో ఆయన అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ప్రకాశంలో ఉన్నటువంటి మనకి ఉమ్మడి ప్రకాశంలోనే చేరాల, వీటితో పాటు మనకి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలు శాసించినటువంటి వ్యక్తిగా కూడా మరి కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి ఒక మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ ఏ పార్టీలో కూడా ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది. ఆయన నమ్ముకున్నటువంటి మరి ఆ క్యాడర్కు న్యాయం జరగలిగేటువంటి పరిస్థితుల్లో మనం గనక గమనించినట్లయితే బలరాం గారు మళ్ళీ యాక్టివ్ అయితే అక్కడ కొంత పార్టీకి కూడా బలంగా ఉంటది. పెద్ద ఆయన కనుసైకిల్లో పెద్ద ఆయన ఒక సైకి చేస్తే చాలు అద్దంకి, చీరాల, ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది. ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం యాక్టివ్ మోడ్లోకి వస్తారని తెర వెనక తెర ముందు వినిపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీలో కానీ, వైసీపీలో కానీ ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఇంటికి కూడా ఎమ్మెల్యేలు క్యూ కట్టేటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి 2024లో దామచర్ల జనార్దన్ గారి మీద ఓడిపోవటం జరిగింది. ఆ ఓటమి ఆయన మానసికంగా కుంగదీసిందా? మరి జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ మందిలో దగ్గరగా చూసేటువంటి వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొన్న జరిగినటువంటి పదవి బాధ్యత కార్యక్రమంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని దగ్గరగా ఆయన ఆలింగనం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక మంచి ప్రయారిటీ ఇస్తారని మరి ఇప్పుడైతే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాడర్ అయితే ఆశగా చూస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అలాంటి నేతలు కనుక యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో కూడా ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి మరి ఆ బాధ్యతలు ఇచ్చి వారి కుమారులు కూడా మరి అటు మార్కాపురం జిల్లా ఏర్పడుతుంది, ఇటు ఒంగోలు మరి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కూడా అటు అద్దంకి, కందుకూరు కలిశాయి. కాబట్టి రాబోయే రోజుల్లో జిల్లా పదవిని తన కుమారుడికి అప్పగిచ్చి మరి రాజకీయంగా ఎమ్మెల్యేని చేయాలనేదే బాలినేని సంకల్పం. ఆ సంకల్పం వైపుగా కూడా బాలినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారని
తెర వెనుక వినిపిస్తున్నటువంటి సందర్భాలు. సో తమ కుమారుడు ఉజ్వల భవిష్యత్తు కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరో 3-4 నెలల్లో 2026లో మరి మార్చి తర్వాత కూడా బాలినేనికి ఏ టైంలో అయినా మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారు. దానిలో భాగంగానే ఆయన కొంత సైలెంట్ మోడ్ లో ఉన్నారు. బాలినేని కనుక ఎమ్మెల్సీ పదవి కనుక వస్తే రాజకీయంగా ఆ కుటుంబానికి మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీతో పాటు మరి కూటమిలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమితో కలిసి పనిచేయాలి కాబట్టి రాబోయే రోజుల్లో కొంత యాక్టివ్ మోడ్ లోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తారని వారు ఆశపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాలినేని రాజకీయం మరి 2024 తర్వాత కొంత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళడంతో ఆయన నమ్ముకున్నటువంటి క్యాడర్ కూడా కొంత డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో బాలినేని యాక్టివ్ మోడ్ లోకి వచ్చి మరి క్యాడర్ అండగా ఉంటే దాన్ని చూడాలని ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి నేతలు ఆరాట పడతా ఉన్నారు. చూద్దాం మరి బాలినేనికి మార్చిలో మంచి రోజులు వస్తాయని మరి క్యాడర్ అయితే బలంగా చెప్తా ఉంది.